ధర్నా చౌక్ను ఎత్తివేయడం అప్రజాస్వామికం, ఎత్తివేయడం తగదు అని చెప్పి నిరసన తెలియజేయడానికి మీటింగ్లు పెట్టుకోవాలంటే పర్మిషన్లు ఇవ్వరు. కనీసం తెల్లవారుజామున 2K రన్ వాక్ చేద్దామంటే కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. సినిమా స్టార్లు రన్ చేస్తే పర్మిషన్లు ఇస్తారు, 10K రన్లు 50K రన్లు అని చెప్పి సినిమా ప్రొడ్యూసర్లు, క్రికెట్ స్టార్లు ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని అంశాల మీద రన్లు చేస్తే వాళ్లకు కేటీఆర్ వచ్చి కొబ్బరికాయ కొడతాడు, కవితమ్మ వచ్చి జ్యోతి ప్రజ్వలింపజేస్తుంది. మొత్తం పేజ్ 3లో ఉండే ధనవంతులందరూ కూడా అన్ని రకాల రన్లు చేసుకోవచ్చు. కానీ ప్రజల కోసము ఉన్న స్థలాన్ని ఎత్తివేస్తున్నారు అని చెప్పి శాంతియుతంగా ఒక 2K రన్ పెడితే దాన్ని కూడా చేసుకొనియరు. అంటే ఈ రాష్ట్రంలో చెవులు ఉండొద్దు, నోరు ఉండొద్దు, కండ్లు ఉండొద్దు ప్రజలకు అన్న రీతిలో వాళ్ళు ఈ ప్రభుత్వం నిర్బంధాన్ని అమలు చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మేము అనుమతించిన ప్రదేశంలోనే గాలి పీల్చాలి, లేకుంటే మిమ్మల్ని 144 సెక్షన్ కింద లోపలేస్తామని అన్నా ఈ నైజాం వారసుడిగా రజాకార్ల పాలన చేస్తున్న ఈ కేసీఆర్ భవిష్యత్తులో ఆ రూపం కూడా చూడబోతామేమో. అది రాకుండా ఉండాలంటే మన అందరం కూడా దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా తీసుకుపోవాలని చెప్పి నేను అందరికీ మనవి చేస్తాను.